మీ అందరికీ ఒక క్వశ్చన్, ఒక ఎక్సర్సైజ్ అనుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకోండి, దాని మీద నేను ఎవరు, నాకు ఏం కావాలి, నేనేం సాధించగలను, నాలో ఉన్న పాజిటివ్ స్ట్రెంగ్స్ ఏంటి అని రాయటానికి ప్రయత్నించండి. 2 లైన్ల కన్నా ఎక్కువ రాయలేని వాళ్ళే ఎక్కువ మంది మనకు కనిపిస్తారు. అదే మన ఫేవరెట్ క్రికెటర్ గురించో, ఫేవరెట్ యాక్ట్రెస్ గురించో, ఫేవరెట్ హీరో గురించో మనం మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడతాం, పేజీలకు పేజీ కంటెంట్ మనం రాయగలుగుతాం. కానీ మన గురించి మనం రాయలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మనం ఆ పాయింట్ని అడ్రస్ చేయబోతున్నాం. హలో గైస్, దిస్ ఈజ్ నవీన్ చందూరి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ప్రశ్న, అసలు నువ్వెవరు, నీకేం కావాలి, నువ్వేం సాధించగలవు? ఈ ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పగలిగిన రోజు నువ్వు చాలా విషయాలకు అతీతుడు అవుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నీకు కంప్లీట్గా తెలిసి ఉండాలి. నీ స్ట్రెంగ్స్ ఏంటనేది నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఏం క్యాపబుల్లో నీకు తెలిసి ఉండాలి. నువ్వు ఏ విషయంలో మిగతా వ్యక్తుల కన్నా కూడా చాలా డిఫరెంట్గా చేయగలుగుతావు, ఆలోచించగలుగుతావు అన్నది నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. నీ గురించే నీకు తెలుసుకోలేనప్పుడు నువ్వు పక్కవాడి గురించి తెలుసుకుని ఏం సాధిస్తావు? నీ గురించి నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియనప్పుడు ఎవడో శక్తి సామర్థ్యాలతో నీకేంటి పని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద నువ్వు ఏంటి, అసలు నువ్వు చిన్నప్పటి నుంచి ఏ విషయంలో ది బెస్ట్, నిన్ను అందరూ ఏ విషయంలో పొగిడేవారు, నువ్వు ఈ పని బాగా చేయగలుగుతావని ఎంతమంది నీకు చెప్పున్నారు, ఆ విషయాలన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. అంతే తప్ప ఆ పేపర్లో నువ్వేం చేయలేవో, నువ్వు ఏం సాధించలేవో, నిన్ను అందరూ నువ్వు సాధించలేవంటారో అలాంటి విషయాలు కాదు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నువ్వేం సాధించగలను అనుకుంటున్నావు, నీ క్యాపబిలిటీస్ ఏంటి, అవన్నీ ఒక వైట్ పేపర్ మీద రాయండి. నువ్వు ఒకవేళ ఈరోజు 2 లైన్లే రాయగలుగుతున్నావేమో అంటే నీ గురించి నువ్వు తెలుసుకున్నది చాలా తక్కువ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నీకే తెలియనప్పుడు పక్క వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పక్కవాడు నన్ను ఇన్సల్ట్ చేశాడు, పక్కవాడు నన్ను నువ్వు చేయలేవు, అది సాధించలేవని అన్నాడు అని నిన్ను నువ్వు ఎలా జడ్జ్ చేసుకుంటావు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నీకు తెలియనప్పుడు ఎవరికో తెలిసే అవకాశమే లేదు. సో నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఈరోజు స్టార్ట్ చేయి. అసలు నువ్వు చిన్నప్పటి నుంచి ఎందులో బెస్ట్, ఏ విషయంలో నువ్వు చాలా పవర్ఫుల్, ఏ విషయంలో అందరూ నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, ఏ విషయంలో నిన్ను అందరూ పొగుడుతారు, ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఒక పేపర్లో రాసుకో. సో దట్ నీకు నువ్వే కొత్తగా కనిపిస్తావు. నిన్ను నువ్వు కోల్పోతూ వచ్చిన గొప్ప లక్షణాలన్నీ కూడా తిరిగి నీకు కనిపించడం ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నీ జీవిత లక్ష్యం ఏంటనేది నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ మిత్రమా నీ గురించి నీకు కంప్లీట్గా తెలుసుంటే, ఒకవేళ పక్కవాడు నువ్వు సాధించలేవని నీకు చెప్పినా నువ్వు సాధించగలని నీకు తెలిస్తే సమస్య లేదు. అప్పుడు నువ్వు అసలు బాధపడాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోవడం. ఎందుకంటే నీ గురించి నీకు కంప్లీట్గా తెలుసు, నువ్వు సాధించగలని నీకు తెలుసు. అంతే తప్ప ఎవడో నిన్ను జడ్జి చేశాడు, ఎవడో నన్ను అవమానించాడు అని నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పుడైతే నీ గురించి నీకు కంప్లీట్గా తెలుస్తుందో అప్పుడు మాత్రమే. కాబట్టి ఈరోజు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. అసలు నా గురించి నాకేం తెలుసు అన్న క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మన గురించి మనకి తెలియని ఒక కొత్త వ్యక్తిని మనం అన్వేషిద్దాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఒక యూనిక్ క్యాపబిలిటీ కలిగిన వ్యక్తి అని చెప్పేసి చాలామంది మేధావులు చాలా పుస్తకాలు రాసున్నారు. కాబట్టి ఎవరు కూడా వేస్ట్, ఎవరు దేనికి పనికిరారు అనేది వాస్తవం కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఒక యూనిక్ టాలెంట్ ఉంటుంది. ఆ యూనిక్ టాలెంట్ని ఎవరికి వాళ్ళే ఐడెంటిఫై చేయగలగాలి. అది ఎప్పుడు చేయగలుగుతావంటే నీ గురించి నీకు కంప్లీట్గా తెలిసిన రోజు. అసలు మనం ఈరోజు పక్క వాళ్ళ గురించి పట్టించుకునేంత శ్రద్ధలో కనీసం 10% అన్న మన గురించి మనం పట్టించుకోగలుగుతున్నామా? మన శరీరం గురించి కానీ, మన మానసిక ఆనందం గురించి కానీ, మన యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ గురించి కానీ మనం పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ కూడా ఫస్ట్ పట్టించుకోవాలి. నీ గురించే నువ్వు ఆలోచించలేనప్పుడు నీ కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచిస్తావు, నీ సమాజం గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? కాబట్టి మిత్రమా, నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటి, నీలో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి, నీలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటి, నిన్ను ఏ విషయంలో అందరూ మెచ్చుకుంటారు, అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకో. వాటిని మళ్ళీ చదివినప్పుడు నీకు నువ్వే కొత్తగా కనిపిస్తావు. ఏంటి, నిజంగానే నేను చిన్నప్పటి నుంచి ఇన్ని మంచి విషయాల్లో ఇంత మంచి క్యాపబిలిటీస్ కలిగినవన్నా అని నీకే ఆశ్చర్యం వేస్తుంది. అవి చూసిన తర్వాత నీకు తెలియకుండానే నీలో ఒక కొత్త శక్తి వస్తుంది. ఆ శక్తితో నువ్వు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకో, ఖచ్చితంగా ఆ లక్ష్యం వైపు పయనించు, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతావు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక కొత్త ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. ఆ ఎక్సర్సైజే నీ గురించి నువ్వు కొత్తగా పరిచయం చేసుకోవడం. కాబట్టి మిత్రమా, ఖచ్చితంగా ఒక డైరీ కానీ ఒక బుక్ కానీ పెట్టుకోండి. మీ గురించి మీరు రాసుకోవడం స్టార్ట్ చేయండి. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మీరు చిన్నప్పటి నుంచి కూడా మీరు కోల్పోతూ వచ్చిన గొప్ప లక్షణాలని మళ్ళీ రీఇన్వెంట్ చేసుకుంటూ మీలో మీరు అభివృద్ధి పొందించుకోండి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.